హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం మరవరాళ్ళు కిచిడి ఎలా చేద్దామో చూద్దాం. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుందాం, 2 టమాటాలు స్మాల్ పీసెస్ కింద కట్ చేసాం, ఒక హాఫ్ చిప్ప కొబ్బరికాయ చిన్న పీసెస్, కావలసినంత కొత్తిమీర. దీంట్లోకి ఇన్ని మరవరాలు తీసుకున్నాను. నేను ముగ్గురికి చేస్తున్నాను. ఇది మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. దీనిలో కావాల్సిన మసాలాలు చూద్దాం. ఆవాలు హాఫ్ స్పూన్, 3/4 స్పూన్ సాల్ట్, 1 ఇంచ్ అల్లం, కావలసినంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను, దాన్ని ముక్కలు కింద చేశాను. కారం కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మినపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/4 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్, ఎండుమిర్చి 3 తీసుకున్నాను. కారం కావాలంటే మీరు ఎక్కువ తీసుకోండి. దీన్ని ఓన్లీ హాఫ్గా కట్ చేశాను. జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ పిండి దాని రసం తీసుకున్నాను. దీంట్లోకి మనం ఇంగువ కూడా వాడదాం. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని మీడియం మంట మీద పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఫస్ట్ మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ మూడింటిని వేయిద్దాం. కొంచెం వేగింది కదా, దీంట్లోకి మనం ఆవాలు వేసి కొంచెం ఇంగువని వేసి ఫ్రై చేద్దాం. పోపు వేగింది కదా, దీంట్లోకి మనం ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు హాఫ్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయాలి. హాఫ్ ఉల్లిపాయలు వేగాయి కదా, దీంట్లోకి మనం పసుపుని వేసుకుని దీంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై చేద్దాం. దీంట్లో టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి దీని మీద మనం మూత పెట్టుకుందాం. టమాటాలు మగ్గే లోపల మనం ఈ కొబ్బరిని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసి మనం పేస్ట్ కింద తయారు చేద్దాం. సో ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉంటే ఇది ముద్ద కింద తయారవుతుంది. ఇప్పుడు చూడండి, టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా, దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పూర్తిగా ఫ్రై అవ్వాలి. సో దీని మీద మనం మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 minutes దీన్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనకి మసాలా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది, లిటిల్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి కాబట్టి మనం మూత తీసేసి కొంచెం స్టవ్ ఫ్లేమ్ని పెంచుదాం. ఒక 1 minute దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేద్దాం. మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం మరవరాల్ని యాడ్ చేద్దాం. మసాలా ఫ్రై అయ్యే లోపల మనం మరవరాల్ని ఇలా నీళ్ళల్లో ఒకసారి కడుగుదాం. ఎందుకంటే
మరమరాలని డైరెక్ట్గా వాడామనుకోండి అది రబ్బర్ లాగా తయారవుతుంది కిచడీలో. ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకున్న మరమరాలని ఒక్కసారి ఇలా పిండేసి నీళ్ళని పిండి దీంట్లోకి మనం యాడ్ చేయాలి. మొత్తం మరమరాలను ఒకటేసారి యాడ్ చేయొద్దు, వీటిని మళ్ళీ కలుపుకొని తర్వాత మిగతా వాటిని యాడ్ చేద్దాం. కానీ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెడదాం. ఇప్పుడు మరమరాలు మొత్తం యాడ్ చేసాం కదా, దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఫస్ట్ దానికన్నా ముందర పూర్తిగా కలుపుదాం. మరమరాలని మనం నీళ్ళల్లో ఎందుకు కడిగామంటే మరమరాలని తయారు చేసేటప్పుడు ఇసుక వాడతారు, అందుకని చాలా మట్టి ఉంటుంది, అదొక రీజను. రెండో రీజను, మనం మరమరాలని డైరెక్ట్గా కనుక ఈ కిచడీలో వాడితే అవి రబ్బర్ కింద తయారవుతాయి. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేద్దాం మూత పెట్టిన తర్వాత. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది కదా, దీన్ని మనం ఒకసారి ఇలా కలుపుకొని దీని మీదకి కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసి ఇందాకన తయారు చేసుకున్న నిమ్మకాయని పిండుదాం. దీన్ని ఒకసారి కలిపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.